ఉచిత బస్సు అంటున్నారు కదా, ఉచిత బస్సు రావడం గొప్ప కాదు, వచ్చిన తర్వాత ఉచిత బస్సులో ప్రయాణాలు ఎంత సౌకర్యవంతంగా ఉంటున్నాయి అనేది అందరూ గమనించాలి. ఉచిత బస్సు అనేది ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడెక్కడ అమలు అవుతుంది, మనకి కర్ణాటకలో అమలవుతుంది, తెలంగాణలో అమలవుతుంది. అయితే ఇక్కడ పురుషులు చాలా ఇబ్బంది పడుతున్నారు, మగవాళ్ళు. ఎందుకంటే కేటాయించిన సీట్లు బస్సే మొత్తం మహిళల కోసం, అంటే ఇక మగవాళ్ళు ఎక్కడ ప్రయాణం చేయాలి? ఆల్రెడీ మామూలుగా ఇప్పుడు బస్సుల్లోనే మహిళల కోసం ఒక పక్క అన్ని సీట్లు కేటాయిస్తారు. వాళ్ళకి కేటాయించిన సీట్లను వాళ్ళలోనే కూర్చోదిద్దాం, మహిళలను గౌరవిద్దాం అంటారు. ఎస్, తప్పలేదు, మహిళలను గౌరవించాలి, వాళ్ళకి కేటాయించిన సీట్లు వాళ్ళే కూర్చోవాలి. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసిన తర్వాత మొత్తం బస్సు అంతా వాళ్ళే ఉంటున్నారు. ఇక మగవాళ్ళు కనీసం ఎక్కి నిలబడడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో కొత్త విధానం తీసుకొచ్చారు. ఒక రకంగా వీళ్ళని చూసి మిగిలిన ప్రభుత్వాలు కూడా నేర్చుకోవాలి, మన రాష్ట్రం కూడా నేర్చుకోవాలి. పురుషులకు కూడా సీట్లు కేటాయిస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో పురుషులకు కూడా సీట్లు రిజర్వ్ చేయాలి అని ఒక నిర్ణయం తీసుకుంది. మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి ఉద్దేశించిన శక్తి పథకం ఏదైతే ఉందో అది అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో సీట్లన్నీ మహిళలే ఆక్రమిస్తున్నారు. ఇదే ఇలా విష్ణువర్ధన్ అనే వ్యక్తి అధికారులకు లేఖ రాశారండి, పరిస్థితి ఇలా ఉంది అనేది. ఈ నేపథ్యంలోనే చట్టసభ సభ్యులు, దివ్యాంగులు, స్వాతంత్ర సమరయోధులు, మహిళలకు మాత్రమే సీట్లు రిజర్వ్ చేశారని, పురుషులకు ఎందుకు కేటాయించడం లేదు అనేది ప్రశ్నించారు. దీనిపై స్పందించిన అధికారులు మైసూరు విభాగం నుంచి రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సుల్లో దశల వారీగా పురుషులకు కూడా సీట్లు కేటాయిస్తూ చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పి రిప్లై ఇచ్చారట. ఇక నుంచి పురుషులు లేనప్పుడు మాత్రమే ఆ సీట్లలో ఇతరులు కూర్చునే అవకాశం ఉంటుంది. అంటే పురుషుల కోసం కూడా ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో సీట్లను రిజర్వ్ చేస్తున్నారు. నిజంగా ఇది మగవాళ్ళు పండగ చేసుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే ఎక్కడో కర్ణాటకలో సీట్లు కేటాయిస్తే మగవాళ్ళు అందరూ ఎందుకు పండగ చేసుకోవాలని మీరు అడగచ్చు. ఇక్కడ సీట్లు కేటాయించినందుకు కాదు, మగవాడికి కూడా గుర్తింపు ఇచ్చారు, అది అండర్లైన్ చేసుకోండి.